मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. 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 వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం విని ఎవరెవరైతే అనుభూతి పొందారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్తున్నారనమాట. మహా భక్తులు భాగవతం వినిన తర్వాత వాళ్ళ యొక్క అనుభూతి ఈ విధంగా చెప్పుకున్నారనమాట. ఈ భాగవతం అనుభూతి లేకపోతే మనము కృష్ణాని ప్రేమించలేము కూడా. ఎంతవరకైతే భాగవతం అనుభూతి మనం పొందమో వినిన తర్వాత, అంతవరకు శ్రీకృష్ణ భగవానుని మనం ప్రేమించలేమన్నమాట. ఎందుకనే భాగవతం అనుభూతి అనేది చాలా చాలా శ్రేష్టమైంది. అనుభూతి ఉండాలి. ఒక అనుభూతి అంటే అనుభవంతో కూడిన భాగవతం అన్నమాట. సో ఎవరెవరు విన్నారో వాళ్ళందరూ తన అనుభవం చెప్పుకున్నారు. భాగవతం వినిన తర్వాత నాకు ఇలా అయింది, అలా అయింది, నేను కృష్ణని ప్రేమించగలను, నా మనసు కృష్ణ మీద వెళ్ళిపోయింది, అది ఇది ఎన్నో రకాలుగా షేర్ చేసుకున్నారనమాట. మొదటి భాగవతం అనుభూతి గోకర్ణుడు ఈ విధంగా చెప్పాడు. మొదటి రోజు చెప్పుకున్నాం. గోకర్ణుడు భాగవతం వినిన తర్వాత తన అనుభూతి షేర్ చేసుకున్నాడు. రెండో అనుభూతి నిన్న చెప్పుకున్నాం. నారదముని వ్యాసమునితోని ఈ విధంగా భాగవతం అనుభూతి షేర్ చేసుకున్నాడు అనమాట. ఇక ఈరోజు మూడో అనుభూతి ఎవరు అంటే శ్రీ వేదవ్యాసుల వారు, వ్యాసముని తన అనుభవము ఈ విధంగా చెప్తున్నారు అనమాట. ఇది యొక్క అనుభవం అన్నమాట. ఈ అనుభూతి పొందకపోతే వాళ్ళు ఆ స్టేజ్లో ఉండేవారు కాదు. పరమ పురుషుడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమించేవారే కాదనమాట. అందుకనే ఒక అనుభూతి అనేది ఉండాలి. ఎలాగైతే భాగవతంలో ఎంతో మంది అనుభూతి చెప్పారో ఆ విధంగా మనకు కూడా ఒక అనుభవం అనేది ఉండాలి. అప్పుడే మనము భగవంతుడిని ప్రేమించగలం. శ్రీమద్ భాగవతంలో తన అనుభవం వ్యాసముని ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. వ్యాసముని భాగవతం మొదటిసారిగా నారదముని ద్వారా విన్నారనమాట. నారదముని ద్వారా భాగవతం విన్నాడనమాట. నారదముని భాగవతం యొక్క సిద్ధాంతాలు, కృష్ణ రసభావనము, కృష్ణ యొక్క మహిమ, అవన్నీ కూడా సిద్ధాంతాలతోనే
వర్ణించారు వ్యాసమునికి. ఉం? ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు భాగవతం ద్వారా వర్ణించారనమాట. వర్ణించిన తర్వాత సౌనక ఋషులు సూత గోస్వామిని ప్రశ్నించారనమాట. నిర్గతే నారదే సూత భగవాన్ బాధరాయణ. సూత గోస్వామి ఈ కథ భగీరథి తటాన సౌనకాది ఋషులకి వినిపిస్తున్నారనమాట. సౌనక ఋషులు అందరూ కలిసి సూత గోస్వామిని ప్రశ్నించారనమాట. ఏ సూత గోస్వామి, నారద ముని ద్వారా భాగవతం వినిన తర్వాత వ్యాసముని ఏమి అనుభూతి పొందాడు, ఏ రకమైన అనుభూతి పొందాడు, దయచేసి మాకు చెప్పండి అని అడగ్గా అప్పుడు సూత గోస్వామి సౌనక ఋషులకి ఈ విధంగా చెప్తున్నాను. చూడండి, ఈ అనుభూతి, ఈ అనుభూతి అనేది చాలా కమ్మనైంది, రసపూరితమైంది. కృష్ణ దగ్గరికి తీసుకుని వెళ్ళేది, కృష్ణుణ్ణి ప్రేమించేది, కృష్ణతో సంబంధం పెట్టేది ఈ అనుభూతి. నారద ముని ద్వారా మొట్టమొదట భాగవతం వినిన తర్వాత వ్యాసముని తన అనుభూతి ఏ విధంగా పొందాడు అనగా, ఏ సౌనక ఋషులారా, వ్యాసముని మొట్టమొదటి ఏం చేశాడు, తన శిష్యులకు సెలవులు ఇచ్చాడంట. తన స్టూడెంట్స్ ఉంటారు కదా, శిష్యుల్ని లాంగ్ టైము హోంవర్క్ ఇచ్చి, ఎక్కువగా హోంవర్క్ ఇచ్చి, ఇక శిష్యులారా మీరు ఒక 3-4 నెలల వరకు నాకు కనిపించమాకండి అని సెలవులు ప్రకటించాడు అనమాట. ఎందుకంటే ఒక మహత్ కార్యం చేసేటప్పుడు ఎటువంటి ఆటంకము ఇలాంటివి ఇబ్బందులు కూడా ఉండకూడదు. ఇక శిష్యులు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఇక మహత్ కార్యం చేపట్టలేడు అనమాట వ్యాసముని. అందుకనే నాకు అడ్డంకులైన శిష్యులు ముందు వీళ్ళకి సెలవులు ఇచ్చి ఇంటికి పంపించేస్తాను, తర్వాత ఒక మహత్ కార్యము చేపడతాను అనేసి ముందు సెలవు ఇచ్చాడనమాట. సెలవు ఇచ్చేగానే సూత గోస్వామి ఈ విధంగా చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. బ్రహ్మనత్య సరస్వత్య మాశ్రమ పశ్చిమే తటే సమ్యక్ ప్రాస ఇతి ప్రోక్త ఋషినాం సత్రవర్ధనం. బ్రహ్మనద్యం బద్రీనాథ్లో సరస్వతి నది పశ్చిమ తటాన ఉంది. ఆ పశ్చిమ తటాన ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం పేరు బద్రీషణ మండితే. ఆశ్రమం పేరేంటి? బద్రీషణ మండితే. పెద్ద పెద్ద ఋషులు, వేద జ్ఞానులు సమ్యప్రాశము అని కూడా పిలుస్తారంట. సో ఈ విధంగా నదిలో చక్కగా స్నానం ఆచరించారు. శ్లోక నెంబర్ శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 7వ అధ్యాయము 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా బ్రహ్మనత్యం సరస్వత్యం మాశ్రయ పశ్చిమ తటే, పశ్చిమ దిశాన ఉన్న బ్రహ్మనద్యం అంటే భగవంతుడితో కనెక్ట్ అయి ఉంది. వేద బ్రాహ్మణులు వైష్ణవులతో కనెక్ట్ అయి ఉంది. వేద మంత్రాలతోని కనెక్ట్ అయి ఉంది. కాబట్టి అలాంటి జీవన నదిని బ్రహ్మనద్యం అంటారనమాట. అలాంటి బ్రహ్మనద్యం ఏంటి? సరస్వత్యం. సరస్వతి నది తటానికి వెళ్ళి స్నానం ఆచరించి ఆచమనం తీసుకొని సంకల్పించుకున్నాడనమాట. సంకల్పించుకొని తన ఆశ్రమానికి తిరిగి వచ్చి బ్రహ్మ సమాధిలో లీనమైపోయాడు. ఒక వృక్షం కింద కూర్చొని బ్రహ్మ సమాధిలోకి లీనమైపోయాడు అనమాట. చూడండి ఎంత పెద్ద విషయము, బ్రహ్మ సమాధిలోకి లీనమైపోయాడు. ఇలాంటి బ్రహ్మ సమాధి భక్తి యోగేన మనసి. తర్వాత 4వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు అనుభూతి చెప్తున్నారు అనమాట. చూడండి, ఈ భౌతిక సంసారం నుండి మనసుని తీసి భగవంతుడి మీద పెట్టడము, దీన్ని బ్రహ్మ సమాధి అంటారు. దీన్ని భక్తి యోగం అంటారు. అలాంటి భక్తి యోగంలో ఉన్న వ్యాసముని భక్తి యోగేన మానస అంటే
మనసు టకీమని అక్కడ పెట్టేశాడంట. వెంటనే ఇక ఆలోచన లేదు. చూడండి, ఇక ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. దాన్ని లాగుదాం ముందు. అంత తొందరగా మనసు వ్యాసమునికి ఏ విధంగా వెళ్ళిపోయింది భక్తి మీద? అది ఎందుకంటే తన గురువు గారి దగ్గర మొట్టమొదటిసారి భాగవతం విన్నాడు. చూడండి, భాగవతం వినిన తర్వాత వెంటనే వచ్చి స్నానం చేసి, బ్రహ్మ నదిలో స్నానం చేసి, ఆచమనం తీసుకొని, సంకల్పం తీసుకొని ఇంటికి వెళ్ళి ఒక వృక్షం కింద కూర్చొని ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ ధ్యాన సమాధి ఎలాంటిది? భక్తి యోగేన మానస. ఈ భక్తి యోగం ద్వారా, అంటే భక్తి యోగం అంటే ఏంటి? సమస్త ఆకర్షణలో ఈ సంసారం మీద తీసి భగవంతుడి యొక్క చరణారవిందం మీద పెట్టడము, దీన్ని భక్తి యోగం అంటారు. ఎటువంటి ఆకర్షణ లేదు, ఎటువంటి ఇచ్చుకోవడం కానీ పుచ్చుకోవడం కానీ ఈ సమాజం పట్ల ఉండకూడదు. దాన్ని సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటారు. భగవద్గీతలో మన కృష్ణుడు చెప్తున్నాడు, దాన్నే సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటారు. అంటే ఇక నీకు ఈ సంసారానికి ఎటువంటి సంబంధం లేదు. సంసారంలో ఉంటావు, కానీ ఈ సంసారంలో ఉండి ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది త్యాగం చెయ్యు. అలాంటి త్యాగం చేసి ఏం చేశాడు వ్యాసముని? భక్తి యోగం ద్వారా భగవంతుడి యొక్క చరణారవిందం ద్వారా మనసు పెట్టాడు. అంత సులభం కాదు మనసు పెట్టడం. అయ్యింది. కారణం భాగవతం విన్నాడు. పూర్వము భాగవతం తన గురువు గారి దగ్గర విన్నాడనమాట. భగవంతుడి దగ్గర మనసు పెట్టాడు. ఈ భాగవతం అనుభవం అన్నమాట ఇది. భాగవతం వినడంతోనే భగవంతుడి మీదకి అల్టిమేటెడ్గా వెళ్ళిపోతుంది అనమాట. మనసు వెళ్ళిపోతుంది. నారద ముని ద్వారా భాగవతం విన్నాడు. ఇక్కడ వ్యాసముని మనసు భగవంతుడి మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? ఆయన ధ్యాన సమాధిలో ఉండి పూర్ణ పురుషోత్తముణ్ణి, అపశ్యత్ పురుషం పూర్ణం, రాధారాణి సహితంగా పూర్ణ పురుషోత్తముని దర్శనం చేసుకున్నాడు. కృష్ణుని దర్శనం చేసుకోలే, రాధా సమేతంగా ఉన్న యుగల కిశోరుణ్ణి, యుగల రాధారాణిని ఇద్దరు కలిపి దర్శనం చేసుకున్నాడంట. అపశ్య పురుషం పూర్ణం. పూర్ణం అంటే రాధ, పురుషం అంటే పూర్ణ పురుషుడు. రాధాతో కలిసిన శ్రీకృష్ణుడు దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకున్న తర్వాత మాయాం చ తత్ ఆశ్రయం, మాయ యొక్క దర్శనం కూడా చేసుకున్నాడు. చూడండి ఎంత పెద్ద విషయం చెప్తున్నాడు. వ్యాసముని మనసు భగవంతుడి మీదకి వెళ్ళిపోయింది. పూర్ణ పురుషోత్తముని దర్శనం చేసుకున్నాడు. తర్వాత మాయ యొక్క దర్శనం చేసుకున్నాడు. మాయ యొక్క ఏ విధంగా ఈ జీవుల్ని ఇబ్బంది పెడుతుందో అదంతా కూడా ధ్యానంలోనే చూశాడు. 5వ శ్లోకంలో చెప్తుంది, మాయా సమ్మోహితో జీవ ఆత్మన త్రిగుణాత్మన పరోపి మనుతీర్థనార్థం తత్కృతం చాపి పద్యతే. మాయా సమ్మోహిత జీవ, ఈ మాయ త్రిగుణాత్మలతో కూడిన సత్వ రజస్ తమో గుణములతో 3 గుణాలతో ప్రభావితమైన ఈ మాయలో చిక్కుకున్న జీవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది? మాయా సమ్మోహితో, మాయ అనేది జీవుల్ని సమ్మోహం చేస్తుందంట, మోహింపస్తుంది. ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఎంత పెద్ద డివోటీ అయినా మాయకి మోహితులైపోతారు. ఎప్పుడో భగవంతుడిని తిరస్కరించిన, భగవత్ స్వరూపాన్ని, భాగవతాన్ని, హరినామాన్ని తిరస్కరించి కాసేపు పక్కన పెడినా వెంటనే మాయ అనేది, భగవంతుడి పక్కకి వెళ్ళాడా మాయ వస్తుంది, మాయ వెళ్ళిపోతే భగవంతుడు వస్తాడు. ఇద్దరు ఒక చోట ఉండరు అనమాట. అయితే భగవత్ శక్తి మాయ లేదా భగవంతుడు, ఒక సందులో ఇద్దరు ప్రవేశం లేదు, ఒక సందులో ఇద్దరికి ప్రవేశం లేదు. అయితే మాయ అయినా వెళ్ళాలి, లేదా మాయకి స్వామి అయినా వెళ్ళాలి ఈ రూట్లో. అది ఇక్కడ అదంతా కూడా ఒక టెలిస్కోప్ లాగా, లైవ్ టెలిస్కోప్ మనం ఎలాగైతే చూస్తామో అలాగే వ్యాసముని ధ్యానంలో లైవ్ టెలిస్కోప్ చూశాడంట. చూడండి ఎంత పెద్ద విషయము. ఇదంతా ఎలా జరుగుతుంది? భాగవతం విన్నాడు, తన అనుభూతి చెప్పుకుంటున్నాడు. ఇది అనుభవం శ్లోకాలు ఇవన్నీ. పూర్వము తన గురువు గారి దగ్గర విన్నాడు అన్నమాట.
ఏ విధంగా మాయ ఇబ్బంది పెడుతుంది జీవుల్ని. చైతన్య చరితామృతంలో కవిరాజ్ గోస్వామి చెప్తున్నారనమాట. ఇదే మాయ జీవుణ్ణి ఒకసారి స్వర్గానికి తీసుకొని వెళ్తుంది, అదే మాయ జీవుణ్ణి నరకానికి తీసుకొని వెళ్తుంది. అదే మాయ రాజదండన ఇస్తుంది, పెద్ద పెద్ద దండన ఇస్తుంది అనమాట. పూర్వ రాజులు ఒక పాపాత్ముడికి ఏ విధంగా దండనలు ఇచ్చేవారు, అలాగే మాయ ఇక్కడ ఉన్న జీవులకి దండన ఇస్తుంది. ఎప్పుడు స్వర్గాన్ని తీసుకొని వెళ్తుందో తెలియదు, ఎప్పుడు నరకానికి పడేస్తుందో తెలియదు, ఎప్పుడు సుఖం ఇస్తుందో తెలియదు, ఎప్పుడు కాలంలో దుఃఖం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రళయం మన జీవితంలో వస్తుందో తెలియదు. ఇది మాయ యొక్క సమ్మోహిత జీవ, మాయ సమ్మోహం చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మాయా రూపమైన అనర్థం నుంచి బయటపడడానికి ఏకైక సాధన కనుగొన్నాడంట. సమాధిలోనే ఉంటూ దాని ఫార్ములా ఎతికాడు వ్యాసముని. మాయ దర్శనం చేసుకున్నాడు. ఈ భౌతిక సంసారం మీద ఏ విధంగా జీవుల మీద మాయ యొక్క ప్రభావం పడుతుందనేసి, ఓకే కరోనా అనేది వచ్చింది, ఆ కరోనా ప్రభావంతో జీవులందరూ కూడా, మానవులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ కరోనాని పోగొట్టేది ఎలా, అది కూడా వెతికాడు ధ్యానంలోనే. దాని ఫార్ములా, దాని యొక్క వైరస్ విరుగుడికి వ్యాక్సిన్ వెతికాడు అనమాట. చూడండి ఎంత పెద్ద విషయం. ఆ వ్యాక్సిన్ విరుగుడు, దీనికి విరుగుడు మందు వెతికాడు అనమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. మాయా రూపమైన అనర్థం నుంచి బయటపడడానికి ఏకైక సాధన కృష్ణ భక్తి. కృష్ణ భక్తి ఈ మాయాకి విరుగుడు అన్నమాట. మాయాకి విరుగుడు. అనర్ధోపాశం సాక్షాత్ భక్తి యోగో అధోక్షజ. అనర్ధోపాశమం, ఈ అనర్థం, మాయా రూపమైన నుంచి, అనర్థం నుంచి జీవుడు బతికి బయటపడాలంటే సాక్షాత్ భక్తి యోగ అధోక్షతే. నెక్స్ట్ 6వ శ్లోకంలో సూత గోస్వామి చెప్తున్నారనమాట. వ్యాసముని అయితే రచించింది వ్యాసముని చెప్తున్నారనమాట. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడాలంటే సాక్షాత్, ఎవరు సాక్షాత్ అంటే శ్రీకృష్ణ భగవానుడి భక్తి యోగ అధోక్షజ అంటే శ్రీకృష్ణుడు ఒక పేరు. అధోక్షజ అంటే ఈ నేత్రాలతోని, భౌతిక నేత్రాలతోని ఆ భగవంతుడిని మనం చూడలేము, అందుకనే అధోక్షజ అనేసి పేరు అన్నమాట. సో ఈ విధంగా అధోక్షజ భక్తియే మార్గము. మరి మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరంటే మీరు కాదు, ఈ ప్రపంచాన్ని అడిగాను అనుకోండి, ఇక అధోక్షజ భక్తి రేపు నుంచి స్టార్ట్ చేయండి, మా ఆయన నుంచి ముక్తి అయిపోతే ఎలా స్టార్ట్ చేస్తారు? అసలు భక్తి ఏంటి తెలియాలి కదా, దాని విధి విధానం ఏంటి, భక్తి అంటే ఏంటి? ఇప్పుడు వ్యాసముని చూడండి 1 by 1 స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ డిస్కౌంట్ చేస్తూ సరళమైన సుగమమైన సాధన కనిపెట్టారనమాట. కృష్ణ భక్తి చెయ్యండి అని అన్నారు. మరి కృష్ణ భక్తి చెయ్యాలంటే ముందు ఏం చేయాలి? ముందు శ్రవణం చెయ్యాలి. కృష్ణ భక్తి చేసేయండి ఎలా చేయలేరు ఎవరు కూడాను. అందుకని కృష్ణ భక్తి చేయడానికి ముందు శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేయాలంటే భాగవత గ్రంథం రచించాలి, అవునా? భాగవత గ్రంథం అంటేనే కదా మనం శ్రవణం. ఇప్పుడు మన దగ్గర గ్రంథం ఉందండి, భాగవత గ్రంథము. భాగవత గ్రంథం అంటేనే మనం శ్రవణం చేయగలము. ఈ శ్రవణం ద్వారా మన హృదయం శుద్ధి అవుతుంది, భగవంతుడిని మనం ప్రేమించగలము. ఆ ప్రేమించేదాన్నే భక్తి అంటారు. ఇక గ్రంథమే లేకపోతే శ్రవణం జరగదు, శ్రవణం జరగకపోతే భక్తి జరగదు. అందుకని ఏం చేశారు? గ్రంథము రచన ప్రారంభించారంట. తన అనుభవం చెప్తున్నాడు. తన గురువు ద్వారా ఏ భాగవతం అయితే విన్నాడో అది గ్రంథ ఫామ్లో రచించారంట. గ్రంథ ఫామ్లోని గ్రంథాలుగా రచించారు. 12 స్కందాలు, 335 అధ్యాయులు, 1217 ఉవాచాలు. 1217 ఉవాచ, రాజో ఉవాచ, గోపి ఉవాచ, సౌనకు ఉవాచ, ఇవన్నీ చెప్తాము కదా. 1217 ఉవాచాలు,
200 అర్ధ శ్లోకాలు, 200 అర్ధ శ్లోకాలు, 16,158 సార్థిక్ రంగ రాగంలోని విచిత్ర, ఇది ఒక రాగం అనేది ఉంటుందన్నమాట. సుఖదేవ్ గోస్వామి ఇవన్నీ అంటే భాగవతం లేసుమా, నేను నా దగ్గర వేరే మహారాజు ఇచ్చారు, ఆ గ్రంథంలో నేను ఇవన్నీ కోట్ చేశాను అనమాట. అవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. భాగవతం యొక్క మహాత్మ్యాన్ని చాలా అద్భుతంగా మహారాజు రచించారు. ఆ మహారాజు నాకు ఇవ్వడం జరిగిందనమాట. ఆ గ్రంథంలో అద్భుతంగా ఉన్నాయి అనమాట. 16,108 రాగాలతో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. టోటల్గా 18,000 శ్లోకాలు, 5,96,000 శబ్దాలు ఉన్నాయంట. శబ్దాలు 5,96,000 శబ్దాలు. ఇవన్నీ కూడా సమాధిలో చెప్పడం జరిగింది. సమాధిలోనే ఉన్నారు, సమాధి నుంచే వచ్చేవి. తర్వాత గ్రంథం రచించిన తర్వాత తన అనుభవము 7వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు అనమాట. ఇంకొక అనుభవం, తన అనుభవం చెప్తున్నారు. యస్య వై శ్రూయమానాన కృష్ణే పరమ పురుషే భక్తి ఉత్పత్తతే పుంస శోక మోహ భయ బహ. యస్య వై ఏదైతే నేను ఈ గ్రంథం రచించానో, శ్రూయమానాన ఏదైతే నేను ఈ గ్రంథం రచించానో, నిశ్చితంగా ఖచ్చితంగా చూడండి అక్కడ ఉంది, యస్య వై అంటే ఖచ్చితంగా ఈ భాగవతం ఎవరైతే వింటారో ఏమవుతుంది, కృష్ణ పరమ పురుషతే, ఆ పరమ పురుషుడైన శ్రీకృష్ణుడి మీద భక్తి ఉత్పత్తతే, భక్తి అనేది ఉత్పన్నమైపోతుంది. ఇంకెటువంటి సందేహం లేదు, ఎటువంటి సందేహం లేదు. మీరందరూ వింటున్నారా క్లాసు? ఇది ఒక భక్తి అన్నమాట. ఇది సంపూర్ణమైన భక్తి, అదొర భక్తి కాదు, ఏదో అర్ధ భక్తి కాదు, ఏదో వచ్చాము శ్రీవాస్ ప్రభు జూము లాగిన్ అయ్యి చేపించారు, మేము అందరం వచ్చాము వెళ్ళిపోయాము కాదు మీరు అనుకుంటారు. కానీ ఇది సంపూర్ణమైన భక్తి అంట. నేను కాదు, వ్యాసమని చెప్తున్నారు. మీరు 2 గంటలు వింటున్నారా, సంపూర్ణ భక్తి చేసి మీరు లాగౌట్ అవుతారు. మీరు కానీ నేను కానీ ఏదైనా సరే, ఎవరైనా సరే. ఇక్కడ ఏం చెప్తున్నారు, యస్యవై శ్రూయమానన, వినడమే భక్తి. ఇప్పుడు నేను మీ అందరికీ అన్నాను అనుకోండి, మీరు అందరూ జాయిన్ అయ్యారు, ఓకే మాతాజీ రేపటి నుండి జాయిన్ అయ్యారు, అందరూ మాల చేయండి అంటే ఎంతమంది వస్తారు మాల చేయడానికి? సగం వస్తారు, సగం అవుట్ అయిపోతారు. మాల మీద అంత రుచి అనిపించదు, తర్వాత నిద్ర వస్తుంది, తర్వాత చేతిలో మాల జపమాల పట్టుకొని మనసులో వైజయంతి మాల కూడా వస్తుంది. చేతిలో జపమాల, మనసులో వైజయంతి మాల. చేతిలో మాత్రం మాల ఉంటుంది, మనసులో ఇంకా వేరే మాల తిరుగుతూ ఉంటుంది. ఎంతైతే భాగవత కథ అంటే కృష్ణ కథ ఎంతైతే ఆకర్షణ చేస్తుందో అన్య సాధన అంత తొందరగా చేయదు. ఇది అనుభవం, వ్యాసముని యొక్క అనుభవం చెప్తున్నారు. మీరు కూడా అనుభూతి పొందే ఉంటారు. మీరు టకీమని మాల తీసుకోండి, నిద్ర వస్తుంది. అదే మాల పక్కన పెట్టండి, కూర్చోండి, నిద్ర గిద్ర ఏమీ ఉండదు, నిద్ర కూడా పంచులైపోతుంది. ఎందుకు? దీంట్లో రసామృతం దొరుకుతుంది. దీంట్లో ఒక అనుభవము, అనుభూతి కృష్ణ పట్ల వస్తుందన్నమాట. సాధన మీరు ఎంత చక్కగా అయితే వింటారు, అంత చక్కగా నామజపం చేయగలరు. ఓకే, నేను కాదనట్లేదు, కలియుగ యుగ ధర్మము హరినామమే, దానికి కాదనట్లే. కానీ మహాప్రభు కూడా ఈ సాధన కూడా చెప్పారు కదా, నవవిధ భక్తి మార్గంలో శ్రేష్టమైంది శ్రవణం, విను. ఈ వినడమే భక్తి. భక్తికి ప్రథమ మెట్టు వినడము, భక్తికి ప్రథమ మెట్టు వినడము. దీన్ని పక్కన పెట్టి ఇంకేదేదో చేస్తామంటే అది అంత సంపూర్ణం రాదు. మిగతా మీరు ఏదైనా చేయండి, నామజపం చేయండి, విగ్రహారాధన చేయండి, డిటి వర్షప్ చేయండి, ఆ కుకింగ్ సర్వీస్ చేయండి, ఏదైనా. భక్తికి 64 రూప గోస్వామి చెప్పారు. సనాతన గోస్వామి 1,00,000, మీకు తెలియదు అనుకుంటా. సనాతన గోస్వామి చెప్పారు 1,00,000 సాధనాలు, దాంట్లో డిస్కౌంట్ చేశారు మన రూప గోస్వామి 64. దానిలో కూడా డిస్కౌంట్ చేశారేంటి, ప్రహ్లాదుడు 9, శ్రీరామచంద్రుడు 11 చెప్పాడు, సుఖదేవ్ గోస్వామి 10 చెప్పారు, మన ప్రహ్లాదుడు 9 చెప్పాడు అనమాట. సో 9 మార్గంలో ఏంటిది? మొట్టమొదటిది శ్రవణం. ఇక్కడ వ్యాసముని కూడా అదే చెప్తున్నారు అనమాట.
ఏం చెప్తున్నారు? యస్యవై, ఖచ్చితంగా, నో డౌట్, సందేహం పెట్టుకోమాకండి కలియుగ ప్రజలారా. అందుకని యస్య వై అన్నారు, లేకపోతే ఈ వై అనే శబ్దం తీసేవారు. యస్య శ్రూయమానాన చదివితే చాలు కృష్ణుడి మీద వెళ్ళిపోతుంది అనే అర్థం వస్తుంది. యస్య వై పెట్టడము ఖచ్చితంగా 100కి 200%, 100 కాదు 100కి 200% పరమ పురుషుడి మీద భక్తి ఉత్పన్నం అయిపోతుంది. దానికి కారణం ఏంటి? దాని వెనకతలో ఉన్న కారణం ఏంటి? మీరు కేవలం విన్నారు అంతే. వినడంతోనే ఇంత మిరాకిల్ జరుగుతుంది. వినడం అంత సాదా ఇది కాదు, ఆసామాస కాదు. వినడం అనేది శ్రేష్టమైన భక్తి. ఇప్పుడు మనం అందరం చేస్తున్నాం కదా, నేను చెప్పడం మీరు వినడం, ఇది శ్రేష్టమైన భక్తి. దీనితోనే మొదలవుతుంది. ఎల్కేజీ యూకేజీ చదవకంట మనం గ్రేడ్లు మారుస్తామంటే అవద్దు, వెళ్ళలేం మనము. అందుకనే భక్తికి ప్రథమ మెట్టు శ్రవణము, అంతిమ మెట్టు కూడా శ్రవణమే. చూడండి, ఇది కూడాను భక్తికి ప్రథమ మెట్టు శ్రవణమే, అంతిమ మెట్టు కూడా శ్రవణమే. శ్రవణంతోనే జీవితం ఆరంభం అవుతుంది, శ్రవణంతోనే జీవితం ముగింపు అవుతుంది. ఈ శ్రవణం కేవలం ఈ భౌతిక సంసారంలోనే కాదు, భక్తులు ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిన భగవద్ధామానికి అక్కడ కూడా ఈ శ్రవణం అనేది కొనసాగిస్తూ ఉండాలి, కొనసాగిస్తా ఉంటారు కూడాను. ఇది చైతన్య చరితామృతంలోని కవిరాజ్ గోస్వామి చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? యస్యవై, ఖచ్చితంగా, శ్రూయమానాన, వింటే. ఏంటిది వింటే? భాగవతం, నేను రచించిన భాగవతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఏమవుతుంది? వినిన తర్వాత కృష్ణే పరమ పురుషే, ఆ పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడి మీద భక్తి ఉత్పత్తతే, భక్తి అనేది ఉత్పన్నమైపోతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. భక్తి ఉత్పత్తతే ఎలా అంటే, భక్తి భాగవతం వినడం ఒక భక్తి. ఇప్పుడు చెప్పాను కదా, ఇది కంప్లీట్ భక్తి. ఆ రోజు కూడా భాగవతం విన్నారు, కంప్లీట్గా భాగవతం ఇవ్వాల్సిన ఫలం ఇచ్చింది. భాగవతం 7 రోజులు విన్నారు, భాగవతం ద్వారా ఏదైతే ఫలం రావాలో అది వెళ్ళిపోయింది, పలికిచ్చింది. భాగవతంలో ప్రాబ్లం లేదు, మనలో ప్రాబ్లం ఉందన్నమాట. భాగవతంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, ప్రాబ్లమ్స్ ఉంది మనలోని. ఎందుకంటే శరణాగతి భావంతో మనం వినడం లేదు. అందుకనే మనకి ఆ యొక్క ఏదైతే రావాలో సంపూర్ణంగా మనకు రావడం లేదు. అంతేగాని సత్యయోగంలో భాగవతం ఇచ్చింది, దాని యొక్క పవర్స్, శక్తి త్రేతాలో ఇచ్చింది, ద్వాపరలో ఇచ్చింది, కలియుగంలో మరి ఎందుకు రావట్లేదంటే, అంటే యుగానికి ఒక ధర్మం మారిపోదు. యుగాలు మారుతున్న కొలది దాని భాగవతం యొక్క పవర్స్, ఆ యొక్క ఫలము మారిపోదు. అది ఏ రోజైతే స్టార్టింగ్ నుంచి ఉందో భాగవతము, ఈ రోజు కూడా అలాగే ఉంది. వినే దాన్ని బట్టి అర్థం ఉంది. మనం ఎలా వింటున్నామో దాని యొక్క ఫలితం అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ, అనేక మంది స్టూడెంట్స్ ఉంటారు, కానీ అక్కడ ఉపాధ్యాయుడు మాత్రం ఒకడే. ఆ ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పేటప్పుడు అనేక మంది స్టూడెంట్స్ ఉంటారు, శ్రద్ధగా వినేవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అది ఇది మంచి మంచి డాక్టర్లు అని అది అని ఇది అని అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క శ్రద్ధను బట్టి వాళ్ళ యొక్క పొజిషన్ సంపాదించుకుంటారు. ఏ శ్రద్ధ లేనివాడు అదే స్కూల్ కాలేజీలో 10 సార్లు తప్పుతూ అదే స్కూల్ కాలేజీలో కూర్చుంటాడు. సబ్జెక్ట్ ఒకటే, చెప్పే లెసన్ సబ్జెక్ట్ ఒకటే, ఉపాధ్యాయుడు మాస్టర్ ఒకడే, కానీ ఫలితం వేరే వేరుగా. ఇది కూడా అంతే, భాగవతం ఒకటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు, కానీ మనం శ్రద్ధతో ఎంత దీన్ని గ్రహిస్తే అంతే ఫలితం మనకి వస్తుందనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. కంప్లీట్ భక్తి అన్నమాట, శ్రద్ధ ద్వారా వినాలి. భాగవతంలో ఎటువంటి వెలుతు లేదు. వెలుతు ఉందంటే మనలో ఉంది, మన హృదయంలో వెలుతుంది. అందుకనే మనకి యొక్క పూర్ణ ఫలితం రావడం లేదు. ప్రతినిత్యం వినడంతో ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నారు? శోక మోహ భయ అపహ, శోకము పోతుంది, భయము పోతుంది, మోహము పోతుంది. భక్తి ఉత్పత్తి పుంస
శోక మోహ భయ అపహ. ఇలాగే భాగవతం రోజు దినచర్యగా వినడంతోనే శోకము దూరం అవుతుంది, మోహము దూరం అవుతుంది, తర్వాత భయము కూడా దూరం అవుతుంది అనేసి తన అనుభూతి చెప్తున్నాడు అనమాట. భాగవతం వినడంతోనే భవరోగం దూరం అవుతుంది, తర్వాత కోరికలు నశిస్తాయి, తర్వాత జీవుడు ఆనందంగా ఉంటాడు. ఇది భాగవతం అంటే. ఇలాంటి భాగవత అనుభూతి ఏ సాధనలో కూడా లేదు. ఇది కంప్లీట్ భక్తి అన్నమాట. ఇలాంటి భాగవతం ఏ సాధనలో కూడా దొరకదు మీకు. భక్తికి అనేక సాధన అంగాలు ఉన్నవి, ఏ అంగాల్లో కూడా దొరకదు. కేవలం భాగవతం వెంటనే కంప్లీట్ భక్తి అనేది ఇక్కడ తన అనుభూతి ఈ విధంగా చెప్తున్నారనమాట. ఓకే, ఇక రెండోది సుఖదేవ్ గోస్వామి అనుభవం, తన అనుభూతి చెప్తున్నారు అనమాట. సుఖదేవ్ గోస్వామి రేపు చెప్పమంటారు, ఈ రోజా? కొద్దిగా టైం తీసుకుంటారు అదైతే. మాతాజీ రేపు చెప్పండి ప్రభుజీ, క్లియర్ గా కరెక్ట్ గా వింటాం మంచి. ఎందుకు హడావుడిగా అంటే బాగోదు. డీటెయిల్ గా వెళ్ళి శ్లోకాలను ఆస్వాదిస్తూ సుఖదేవ్ గోస్వామి తన అనుభవము భాగవతం ఏ విధంగా చెందాడో దాన్ని కొద్దిగా క్లియర్ గా స్పష్టంగా విస్తారంగా మనం చెప్పుకున్నాం. వ్యాసముని ఈరోజు తన అనుభూతి చెప్పడం జరిగింది. ప్రభుజీ ఇప్పుడు ఒకసారి ఇది చెప్పరా ప్రభుజీ? సనాతన గోస్వామి 1,00,000, రూప గోస్వామి 75, అంటే వేస్ ఆఫ్ భక్తినా ప్రభుజీ? భక్తికి అంగాలు సనాతన గోస్వామి 1,00,000 వర్ణించారు, రూప గోస్వామి 64 వర్ణించారు. భక్తికి 64 అంగాలు. 64 ప్రభుజీ? 64 భక్తి రసామృత సింధువులో ఉందన్నమాట. ఓకే ప్రభుజీ. సో శ్రీరామచంద్రుడు 10 వర్ణించగా, సుఖదేవ్ గోస్వామి 11 వర్ణించగా, మన ప్రహ్లాద్ మహారాజు 9. సో ఈ విధంగా రకరకాలుగా వర్ణించారు. సో ఏనకైన ప్రకారైన ఆ 1,00,000తో ప్రారంభమైన 9తో ప్రారంభించిన మొట్టమొదట స్టెప్ శ్రవణమే. జీవితం స్టార్ట్ అయ్యేది శ్రవణమే, ఎండింగ్ కూడా శ్రవణమే. అందుకనే ఇక్కడ చా అని పెట్టడం జరిగింది అనమాట. వై చా కాదు, వై ఖచ్చితంగా వెంటే చాలు. ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు, ఇది సంపూర్ణ భక్తి, కంప్లీట్ భక్తి అంట. అదోర భక్తి కాదు, ఏదో అంటే ఏమంటారు దాన్ని, అదోర భక్తి కాదు, కంప్లీట్ భక్తి అంట. వినడం అనేది కంప్లీట్ భక్తి. సో ఇలాంటి రోజు భాగవతం అంటే శోకము మోహం నుంచి దూరం అవుతాము. ఇది నా అనుభవము, మా గురువు గారి దగ్గర నేను భాగవతం విన్నాను అనేసి తన అనుభవము ఈరోజు షేర్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇక రేపు మనము సుఖదేవ్ గోస్వామి అద్భుతమైన, ఈయనకన్నా జబర్దస్త్గా ఉంటుంది సుఖదేవ్ గోస్వామి. అసలు ఆయనకి భాగవతమే అవసరం లేదు, పుట్టుకతో విరక్తి, పారిపోయే వ్యక్తి ఆయన. అవునా మాతాజీ? శుకుడు జన్మతోనే వైరాగ్యుడు, నివృత్తి చెందిన వ్యక్తికి భాగవతం అవసరంలే. మనం ప్రవృత్తి మార్గంలో ఉన్నాం కాబట్టి భాగవతం మనకు అవసరము. అలాంటి నివృత్తికి చెందిన వ్యక్తి కూడా భాగవతం స్వీకరించాడు. అది రేపు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అనుభూతి షేర్ చేశాడో జబర్దస్త్గా ఉంటది. ఓకే, ఇంతవరకు